డిఫరెన్స్ అయితే 2 PS పవర్ అయితే ఇంకా ఇంక్రీస్ చేశారన్నమాట. అక్కడ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మనం అయితే పవర్ విషయం. లుక్ అయితే బాగుండే గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేసి ఉంటే దీనిలో ఇంకో డిస్ప్లే ఇంకొంచెం పెద్దగా ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, దిస్ తనుష్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇవాళ వచ్చేసరికి వీడియో ఏంటంటే ట్రామ్ ట్రక్షన్ 400 గురించి అయితే డీటెయిల్ రివ్యూ అండ్ వాక్ అరౌండ్ అయితే తెలుసుకుందాం. ఏవైతే మన స్పెక్స్ ఆఫర్ చేస్తున్నారో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఓవరాల్ డిజైన్ చేసేపాటికి మన స్పీడ్ 400 ఏదో ఉందో దానికి ఫెయిరింగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండిద్ది అనుకుంటారు అందరూ. కానీ అనుకుంటే మీరు పుప్పులో కాలేసినట్టు, ఎందుకంటే స్పీడ్ 400కి ట్రక్షన్ 400కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్రాంప్ వాళ్ళు ట్రక్షన్ 400 కోసం మొత్తం రీబిల్డ్ అయితే చేశారన్నమాట, మొత్తం డిజైన్ అంతా. నెక్స్ట్ మనం ఫస్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ మెయిన్ కాబట్టి ఇంజిన్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే ఇంజిన్ వచ్చేవాడికి 398 చేసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOH అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అదే నెక్స్ట్ గేర్ బాక్స్ వచ్చేపాటికి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ఫర్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మనం పవర్ ఫిగర్స్ చూసేపాటికి ట్రక్షన్ 400 వచ్చేపాటికి 42 PS అయితే పవర్ ప్రొడ్యూస్ చేసేది అనమాట. అదే మన స్పీడ్ 400 చూసేపాటికి 40 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేసేది అనమాట. అక్కడ అయితే తెలుసుకోవచ్చు మేజర్ డిఫరెన్స్ అయితే 2 PS పవర్ అయితే ఇంకా ఇంక్రీస్ చేశారన్నమాట. అక్కడ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మనం అయితే పవర్ విషయంలో. నెక్స్ట్ టార్క్ విషయం వచ్చేవాడికి 37.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ బైక్ వచ్చేసరికి. నెక్స్ట్ డ్రైవ్ టైప్ వచ్చేవాడికి మనం చైన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎవ్రీ 500 kilometers అయితే మనం చైన్లు బైక్ కంపల్సరీ చేసుకోవాలి బైక్ కొనుక్కుంటే. 400cc ఇంజిన్ కాబట్టి కంపల్సరీ హీట్ అయితే బాగా జనరేట్ చేస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు మ్యాసివ్ రేటెడ్ గ్రేడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట దీంట్లో అయితే. నెక్స్ట్ మన హెడ్ లైట్ విషయం వచ్చేపాటికి హెడ్ లైట్ అయితే సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారన్నమాట. ఏదైతే మన స్పీడ్ 400 అదైతే ఇవ్వట్లేదు అనమాట, సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారన్నమాట దీంట్లో ట్రక్షన్ 400కి. నెక్స్ట్ ఇండికేటర్స్ వచ్చేపాటికి LED అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ టైల్ లైట్కి వచ్చేపాటికి కూడా LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ టైల్ లైట్ డిజైన్ కూడా దీనికోసం రిపీల్ చేశారు. లైట్స్ మొత్తం అయితే LED ప్రొవైడ్ చేశారు అయితే మనకు తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిజైన్ లో చూసేపాటికి ఫ్రంట్ అయితే మనకి ఫెయిరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఫెయిరింగ్ వల్ల ఏరోడైనమిక్స్ అయితే బెటర్ అయితే ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా మన హ్యాండిల్ బార్ విషయం వచ్చేపాటికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉండడం వల్ల మనకు కొద్దిగా లీన్ అయితే రైడ్ చేయాలి బైక్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి మనం అయితే బార్ అండ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా స్విచెస్ వచ్చేపాటికి పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ హై బీమ్ నో బీమ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ దాని పక్కన ఇంకా ఐ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఐ బటన్ ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకున్నాకైతే ఉపయోగపడుతుంది అనమాట ఐ బటన్ వచ్చేసరికి మనకి. నెక్స్ట్ ఇంకా దాని కింద వచ్చేపాటికి ఇండికేటర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దాని కిందకి వచ్చే ఆరెంజ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ వచ్చేపాటికి ఇంజిన్ పిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద వచ్చేసరికి హజార్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ దాని కిందకి వచ్చేపాటికి సెల్ఫ్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మనకి డిస్ప్లే గురించి వచ్చేపాటికి మనకైతే ఏదైతే స్పీడ్ ఫోన్ సేమ్ అదే డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ టాకోమీటర్ వచ్చేసరికి డిజిటల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే స్పీడోమీటర్ వచ్చే అనలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. డిజిటల్ స్క్రీన్లో వచ్చేపాటికి గేర్ ఇండికేటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఇమ్మోబిలైజర్, ABS, ట్రిప్ ఇన్ఫో, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి ఆఫర్ చేస్తాం అనమాట డిజిటల్ స్క్రీన్ వచ్చేపాటికి. నెక్స్ట్ ఇంకా మనం ఫ్యూయల్ ట్యాంక్ చూసేపాటికి అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ అయితే రీడిజైన్ చేశారనమాట. కొత్త ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేపాటికి 30 liters అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇదైతే E20 పెట్రోల్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. E20 బ్యాజింగ్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఈ డిజైన్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చాలా అయితే బాగుందన్నమాట. మన సీట్ గురించి చూసేపాటికి సింగిల్ లాంగ్ సీట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. అదే బ్యాక్ సైడ్ చూసుకునేపాటికి సీట్ కౌల్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇదే రిమూవల్ కౌల్ మనైతే ఇది ఎప్పుడైనా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట కౌల్ని. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి చూసేపాటికి మనకి ఫ్రంట్ అయితే UHD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. బ్లాక్ కలర్లో గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది అనుకుంటా. లుక్ అయితే బాగుండే గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేస్తుంటే 43 mm అయితే ప్రొవైడ్ చేస్తాం ఈ ట్రావెల్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకా రియర్కి వచ్చేపాటికి గ్యాస్ మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనకి దీనికి. నెక్స్ట్ ఇంకా మన ప్యాసింజర్ ఫుడ్ ట్రాక్ చూసేవాడికి ట్రాంప్ లోగో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రీమియంగా బాగుంది ఫుడ్ ప్యాక్ అయితే చూసేపాటికి. నెక్స్ట్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ సారీ గార్డ్ అయితే మిస్ చేయకుండా మనకైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. లేడీస్ ఎక్కినా ఇబ్బంది లేకుండా. మన ఈ బైక్లో బ్రేక్స్ గురించి చూసేవాడికి ఫ్రంట్ అయితే మనకి 300 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. 4 piston బైబ్రిక్ క్యాప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. అదే రియర్ వచ్చేవాడికి 230 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 1 piston బైబ్రిక్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇదే మన స్పీడ్ 400 సేమ్ అయ్యే బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఇంకో డిస్ప్లే ఇంకొంచెం పెద్దగా ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండే అనుకుంటా. ఎందుకంటే దీనిలో 2 PS పవర్ అయితే ఇంక్రీజ్ చేశారు కాబట్టి డిస్క్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండే అనుకుంటా. కానీ వీళ్ళు అయితే ఏం చేశారంటే మన మాస్ సిలిండర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారో అదైతే రీవీల్ చేశారనమాట. ఏదైతే మన సూపర్ బైక్స్ ప్రొవైడ్ చేస్తారో అది అలాంటిది అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనమైతే బెటర్ బ్రేకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్లో. నెక్స్ట్ మనం ఇంకా బైక్లో టైర్స్ చూసేపాటికి 17 inch అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫ్రంట్ వచ్చేపాటికి 110/70 17 inch అలా వీల్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ త్రీ వచ్చేపాటికి 150/60 17 inch అలా వీల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ బైక్లో వచ్చేసరికి మన రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆఫర్ బెటర్ గ్రిప్ అండ్ స్టెబిలిటీ ఆన్ హైవేస్ విత్ ట్రిపుల్ డిజిట్స్. డైమెన్షన్స్ చూసేపాటికి ఈ బైక్లో వీల్ బేస్ వచ్చేపాటికి 1376 mm కింద అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అదే సీట్ హార్డ్ వచ్చేపాటికి 795 mm కింద ప్రొవైడ్ చేస్తాం అనమాట. 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ బైక్ని అయితే మనం. ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి 181 kgs కింద ప్రొవైడ్ చేస్తాం అనమాట. కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది. షార్ట్ రైడ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు ఈ బైక్ని.
ట్రాఫిక్లో అంత ఈజీగా. నెక్స్ట్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చి 30 లీటర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. మళ్ళీ వచ్చేపాటికి 25 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 2 PS పవర్ అయితే మనకి ఎక్కువ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఆల్రెడీ మన 25 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ వచ్చేపాటికి మీరైతే 25 ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈ బైక్ వచ్చేవాడికి మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాను. ఫస్ట్ కలర్ వచ్చేపాటికి మనకి మెటాలిక్ రేసింగ్ ఎల్లో, సెకండ్ కలర్ వచ్చేపాటికి ఫ్యాంటమ్ బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేపాటికి పెరల్ మెటాలిక్ వైట్, ఫోర్త్ కలర్ వచ్చేపాటికి లావా రెడ్ గ్లాస్. అన్ని కలర్స్ అన్నింటిలో ఒక కలర్ పిక్ చేసుకోమంటే మెటాలిక్ రేసింగ్ ఎల్లో అయితే నేను పిక్ చేసుకున్నాను. చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట ఆ బైక్ అయితే. నెక్స్ట్ మన ప్రైజింగ్ గురించి చూసేపాటికి 3,30,000 ఆన్ రోడ్ విజయవాడ అయితే ఉందన్నమాట. మీరు మీ ఏరియాలో డీలర్ బట్టి ప్రైస్ అయితే కొంచెం వ్యారీ అవ్వచ్చు అనమాట. మీరు కొనే టైం బట్టి కూడా వ్యారీ అవ్వచ్చు ప్రైస్ వచ్చేపాటికి. ఓవరాల్గా ఈ బైక్ మీరు కొనసలేదా అని అడిగితే మాత్రం డిజైన్ పరంగా పవర్ పరంగా అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది సిబ్లింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఏదైనా మన స్పీడ్ 400, స్పీడ్ T4, స్క్రామ్లర్ 400X కంపేర్ చేసుకుంటే డిజైన్ డిఫరెంట్, అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ ఉండిద్ది, 2 PS పవర్ అయితే ఇంక్రీస్ అయ్యి ఉండిద్ది అన్నింటిలో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా అయితే మీరు అయితే బైక్ అయితే కొనొచ్చు. ఫస్ట్ అయితే మీరు దగ్గరలో ఉన్న మీ ట్రామ్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి బైక్ వచ్చేసరికి. సో మీకు అప్పుడు నచ్చితే మాత్రం మీకు కంపల్సరీగా బుక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు అనమాట ఈ బైక్ వచ్చేసరికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఈ బైక్ కొనాలనుకున్నా వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి అనమాట. వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.